మిక్చర్ అండ్ అలిగేషన్ పార్ట్ 20 ప్రాబ్లం. ఇది తెలంగాణ స్టేట్ ఎస్ఐ ప్రిలిమ్స్కి వచ్చింది 2018 ప్రాబ్లం. ఏ పర్సన్ సోల్డ్ 3/4 ఆఫ్ హిస్ ఆర్టికల్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% and the rest of his articles at a profit of 17%. The overall percentage of his profit is. ఇది క్వశ్చన్. ఒక పర్సన్ దగ్గర టోటల్ ఆర్టికల్స్ 4లో 3 ఆర్టికల్స్ ఏం చేశాడంటే 25% ప్రాఫిట్ కమ్మాడు. ఏ పర్సన్ సోల్డ్ 3/4 ఆఫ్ హిస్ ఆర్టికల్స్. అతని దగ్గర ఉన్న ఆర్టికల్స్లో 3/4 ఆర్టికల్స్, అతని దగ్గర ఉన్న ఆర్టికల్స్లో 3/4 ఆర్టికల్స్ ఇలా 3/4 అంటే టోటల్ ఆర్టికల్స్ని ఏం చేశాడంటే 4 పార్ట్స్ వేసాడు. 1 2 3 4 పార్ట్స్ వేసి దాంట్లో 3/4 అంటే టోటల్ ఆర్టికల్స్ని 4 పార్ట్స్ వేసి దాంట్లో 3 పార్ట్స్ ఆర్టికల్ని ఏం చేశాడంటే 25% ప్రాఫిట్ కమ్మాడు. 25% ప్రాఫిట్ కమ్మాడు. అండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ ఆర్టికల్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17%. ఇంకా రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే ఇవి ఏం చేశాడంటే ఒక 17% ప్రాఫిట్ కమ్మాడు. 17% ప్రాఫిట్ కమ్మాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ది ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ ప్రాఫిట్. మొత్తం మీద టోటల్ 4 ఆర్టికల్స్ మీద, టోటల్ 4 పార్ట్స్ మీద, టోటలు ఈ 1 2 3 4 పార్ట్స్ మీద ఓవరాల్గా అతని ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, ఓవరాల్గా అతని ప్రాఫిట్ పర్సెంట్ ఎంతనో కనుక్కోవాలి మనం ఇప్పుడు. టోటల్ ఆర్టికల్స్ ఏం చేశాడంటే ఒక 4 పార్ట్స్ వేసాడు. టోటల్ ఆర్టికల్స్ 4 పార్ట్స్ వేసాడు. దాంట్లో 3 పార్ట్స్ ఏం చేశాడంటే ఒక 25% ప్రాఫిట్ కమ్మాడు. ఇంకా రిమైనింగ్ ఆర్టికల్ని అంటే ఇంకా 1 పార్ట్ని ఏం చేశాడంటే 17% ప్రాఫిట్ కమ్మాడు. సో ఓవరాల్గా అతనికి టోటల్ ఈ 4 పార్ట్స్ మీద అంటే మొత్తం మీద ఓవరాల్గా అతని ప్రాఫిట్ పర్సెంట్ ఎంత. ఇది క్వశ్చన్. ఈజీ మోడల్ ఇది. 3 ఆర్టికల్స్ ఏం చేశాడంటే 25% ప్రాఫిట్ కమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైజు 125. రిమైనింగ్ ఆర్టికల్ అంటే ఇంకా 1 ఉంది, దాన్ని ఏం చేశా అంటే 17% ప్రాఫిట్ కమ్మాడు, 117. ఇప్పుడు ఓవరాల్గా రెండింటి మీద అంటే ఈ 3 పార్ట్స్ ఈ 1 పార్ట్ టోటల్ 4 పార్ట్స్ మీద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి మిక్చర్ వాల్యూ, ఈ రెండింటి మీద ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలి. సో అది ఎలా వేస్తామంటే ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎలా వేస్తామంటే దీంట్లో 125 117 ఉంది కదా, ఈ 125 అయినా తీసుకోవచ్చు, 107 అయినా తీసుకోవచ్చు, 107 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 125 తీసుకుందాం. 125 తీసుకుంటే 117, ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్ చేయాలి. ఒకవేళ స్మాలర్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి ఈ రెండిట్లలో, అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్. 125కు ఆపోజిట్ ఇక్కడ పైన, దీనికి పైన ఆపోజిట్ 1 ఉంది, 1. నెక్స్ట్ టోటల్ ఆర్టికల్స్ 3 + 1 4 ఇంటూ 125కి 117కి డిఫరెన్స్ ఈ రెండింటి డిఫరెన్స్ 8, 4 1 4 2, 122 125 -2 123. అంటే 100 కంటే ఎంత మోర్ ఉంది అంటే 23 మోర్ ఉంది. అంటే ఓవరాల్గా 23% ప్రాఫిట్ వస్తుంది. ఆన్సర్ 23%. ఆర్ ఇంకొక రకంగా చేయొచ్చు. 117 తీసుకున్నాం అనుకోండి, 117 స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్, బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్. 125 117లో బిగ్గర్ నెంబర్ అయితే మైనస్, స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్. 117 తీసుకుంటే దీనికి ఆపోజిట్ 3, 125 తీసుకుంటే దీనికి ఆపోజిట్ 1, ఇక్కడ 1 తీసుకోవాలి. నెక్స్ట్ టోటల్ ఆర్టికల్ 3 + 1 4, ఇక్కడ కూడా టోటల్ ఆర్టికల్స్ 3 + 1 4 సేమ్. నెక్స్ట్ ఇంటూ డిఫరెన్స్ 8, 125 - 117 8. సో ఇక్కడ కూడా 8, 4 1 4 2, 3 × 2 6.
117 ప్లస్ 6, 117 ప్లస్ 6 123. అంటే 100 కంటే ఎంత మోర్ ఉంది అంటే 23 మోర్ ఉంది. సో ఓవరాల్ 23% ప్రాఫిట్. ఓవరాల్గా 23% ప్రాఫిట్. ఆన్సర్ 23%. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొకటి. ఏ మ్యాన్ సోల్డ్ 2/5 ఆఫ్ ది ఆర్టికల్స్ 20% ప్రాఫిట్. ఏ మ్యాన్ సోల్డ్ 2/5 ఆఫ్ ది ఆర్టికల్స్ 20% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ ఆర్టికల్స్ 10% లాస్. ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. మొత్తం మీద అతని ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, వస్తే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, లాస్ పర్సెంట్ ఎంత. ఇది క్వశ్చన్. ఒక మ్యాన్ దగ్గర టోటల్ ఆర్టికల్స్ ఏం చేశాడంటే 5 పార్ట్స్ డివైడ్ చేశాడు. దాంట్లో 2 పార్ట్స్ 20% ప్రాఫిట్ కమ్మాడు. ఇంకా రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే ఇంకా 3 పార్ట్స్ 10% లాస్ కమ్మాడు. సో ఇప్పుడు అతను ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, లాస్ వస్తే లాస్ పర్సెంట్ ఎంత. ఇది క్వశ్చన్. 2/5 ఆర్టికల్స్ అంటే 2 ఆర్టికల్స్ ఏం చేశాడంటే 20% ప్రాఫిట్ కమ్మాడు. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్టికల్స్ టోటల్ 5లో 2 తీసేస్తే రిమైనింగ్ ఆర్టికల్స్ 3. రిమైనింగ్ ఆర్టికల్ 10% లాస్. 10% లాస్ అంటే కనుక 120 తీసుకుందాం సెల్లింగ్ ప్రైస్. 10% లాస్ అంటే 90 తీసుకుందాం. లేదా ఇక్కడ +20 ఇక్కడ -10 తీసుకొని చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. అలాంటి మోడలు పార్ట్ 18లో ఉంది. ఇక్కడ 20 తీసుకొని ఇక్కడ -10 తీసుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఓవరాల్గా తనకి ప్రాఫిటా లాసా, ఇది క్వశ్చన్. ఇప్పుడు 120 తీసుకున్నాం అనుకోండి, ప్లస్సా మైనస్ అంటే బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్. నెక్స్ట్ 120కి ఆపోజిట్ 3. టోటల్ ఆర్టికల్స్ 2 + 3 5. నెక్స్ట్ డిఫరెన్స్ 120 - 90 డిఫరెన్స్, ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ 30. 5 1 5 6 18 అంటే 102. 120 - 18 102. ఆర్ స్మాలర్ నెంబర్ తీసుకుంటే ఈ రెండింటిలో 90 తీసుకుంటే అప్పుడు ప్లస్ వస్తుంది. బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్, స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్. 120 తీసుకుంటే 120కి ఆపోజిట్ 3. 90 తీసుకుంటే 90కి ఆపోజిట్ 2 బై టోటల్ ఆర్టికల్స్ 2 + 3 5. డిఫరెన్స్ 120 - 90 డిఫరెన్స్ 30. ఇక్కడ కూడా 30. 5 1 5 6 12. 90 + 12 102. అంటే 100 కంటే 2 మోర్ ఉంది ప్రాఫిట్. 100 కంటే లెస్ వస్తే లెస్ వచ్చినది లాస్ అని. ఇక్కడ ఎంత అంటే ఓవరాల్గా 2% ప్రాఫిట్. 2% ప్రాఫిట్. ఆన్సర్ ఓవరాల్గా 2% ప్రాఫిట్. ఓవరాల్గా 2% ప్రాఫిట్. సో ఇది మోడల్. ఓకే, నెక్స్ట్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ సోల్డ్ 1/4 ఆఫ్ ది ఆర్టికల్స్ 20% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ 20% లాస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. ఇది క్వశ్చన్. ఒక అతని దగ్గర టోటల్ ఆర్టికల్స్ ఒక 4 ఉన్నాయి. 4 పార్ట్స్ డివైడ్ చేశాడు. ఒక అతని దగ్గర ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ ఒక ఆర్టికల్స్, దాన్ని 4 పార్ట్స్ డివైడ్ చేశాడు. దాంట్లో 1/4 అంటే టోటల్ 4 పార్ట్స్ డివైడ్ చేసి దాంట్లో 1/4 ఆర్టికల్స్ ఏం చేశాడంటే 20% ప్రాఫిట్ కమ్మాడు. 20% ప్రాఫిట్ కమ్మాడు. ఇంకా రిమైనింగ్ అంటే రిమైనింగ్ 3 పార్ట్స్ని రిమైనింగ్ 3 పార్ట్స్ని ఏం చేశాడంటే 20% లాస్ కమ్మాడు. 20% లాస్ కమ్మాడు. సో అతనికి ఓవరాల్గా మొత్తం ఈ 4 పార్ట్స్ మీద ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఇది క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ 1/4 ఆఫ్ ది ఆర్టికల్స్ 20% ప్రాఫిట్. అంటే టోటల్ ఆర్టికల్స్ 4 ఉంటే దాంట్లో 1 ఆర్టికల్ని ఏం చేశాడంటే 20% ప్రాఫిట్ కమ్మాడు. అంటే 120 సెల్లింగ్ ప్రైస్. అండ్ ద రిమైనింగ్ 20% లాస్.
రిమైనింగ్ అంటే టోటల్ 4 ఉంటే ఇంకా రిమైనింగ్ వన్ పార్ట్ 120 అయితే రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే 3. 20% లాస్ అంటే 80. సో ఓవరాల్గా తనకి ఈ రెండిటి మీద ఈ 2 పార్ట్స్ మీద ఈ ఫస్ట్ 1 పార్ట్ తర్వాత 3 పార్ట్స్ ఓవరాల్గా మొత్తం మీద 4 ఆర్టికల్స్ మీద 1+3 4 ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, వస్తే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత. ఇది క్వశ్చన్. 120 తీసుకున్నాం అనుకోండి, ప్లస్ తీసుకోవాలన్నా మైనస్ తీసుకోవాలన్నా అంటే బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్ తీసుకోవాలి. 120కి ఆపోజిట్ 3. టోటల్ ఆర్టికల్స్ 1+3 4 ఇంటూ 120 మైనస్ 80 డిఫరెన్స్ 40. 4 1 4 10. 120 మైనస్ 30 90. 100 కంటే 10 లెస్ ఉంది కాబట్టి 10% లాస్. ఓవరాల్గా తనకి 10% లాస్. ఓవరాల్గా ఆన్సర్ 10% లాస్. 10% లాస్. నెక్స్ట్ ఆర్ 120 తీసుకున్నాం, బిగ్గర్ నెంబర్ తీసుకున్నాం ఈ రెండిట్లలో. ఇప్పుడు స్మాలర్ నెంబర్ తీసుకుంటే 80 తీసుకుంటే, బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్, స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్. 80కి ఆపోజిట్ 1, ఇక్కడ 120కి ఆపోజిట్ 3, ఇక్కడ 80కి ఆపోజిట్ 1. టోటల్ ఆర్టికల్స్ 1+3 4, ఇక్కడ 4 ఇక్కడ 4. 120 80 డిఫరెన్స్ 40, ఇక్కడ 40 ఇక్కడ 40. 4 1 4 10. 80 + 10 90. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఓవరాల్గా తనకి 10% లాస్. 10% లాస్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ది కాస్ట్ ఆఫ్ టైప్ 1 మెటీరియల్ ఈజ్ 15 రూపీస్ పర్ కేజీ. ఒక టైప్ 1 మెటీరియల్ ఉంది. దీంట్లో ఒక టైప్ 1 మెటీరియల్, ఒక షుగరో రైసో ఏదో ఒకటి టైప్ 1 మెటీరియల్, దీని కాస్ట్ ప్రైజ్ 15 రూపీస్ పర్ కేజీ. 15 రూపీస్ పర్ కేజీ. అండ్ ద టైప్ 2 మెటీరియల్ ఈజ్ 20 రూపీస్ పర్ కేజీ. టైప్ 2 మెటీరియల్ ఉంది. టైప్ 2 మెటీరియల్ దీని కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 20 రూపీస్ పర్ కేజీ. 20 రూపీస్ పర్ కేజీ. ఇఫ్ ద బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఈ రెండింటిని ఏం చేశారంటే 2:3 రేషియోలో మిక్స్ చేశారు. 2:3 రేషియోలో అంటే ఇది 2 kgs తీసుకుంటే ఇది 3 kgs తీసుకున్నారు. 2:3 రేషియో. ఇది 4 kgs తీసుకుంటే ఇది 6 kgs. ఇది 20 kgs తీసుకుంటే 30 kgs. ఈ రేషియోలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఆ రేషియోలో ఎలా మిక్స్ చేస్తారు. ఇది 20 తీసుకుంటే 30 తీసుకోవాలి. ఇది 4 తీసుకుంటే ఈ 6 తీసుకోవాలి. 3తో మల్టిప్లై చేసామనుకోండి ఈ రేషియోను 3 to 6 3 3 9. ఈ 6 తీసుకుంటే ఇది 9 తీసుకోవాలి. ఆ రేషియోలో మిక్స్ చేశారు. మిక్స్ చేస్తే ఈ మిక్స్డ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ పర్ కేజీ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ ది మెటీరియల్. ఈ మిక్స్ చేసాం కదా, ఈ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది. ఇది మన రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఏదన్నా రైస్ షుగరు అన్నీ మిక్స్ చేస్తుంటారు. ఆ మిక్స్ చేసి రైస్ ఉన్నాయి, తక్కువ రేటు ఉన్నది, ఎక్కువ రేటు ఉన్నది, మిక్స్ చేసి మిడిల్లో ఒక రేటు పెట్టి అమ్ముతుంటారు. మిడిల్లో పెట్టి అలా మిక్స్ చేస్తాం మనం. మిక్స్ చేసి ఆ మిక్స్డ్ రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందో కనుక్కోవచ్చు. మా ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేస్తాము, దాని కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది 15 రూపీస్ పర్ కేజీ రైస్ అనుకుందాం. ఇది 20 రూపీస్ పర్ కేజీ రైస్. ఇది 2 kgs తీసుకొని దీంట్లో మిక్స్ చేసాం. ఈ 3 kgs తీసుకొని దీంట్లో మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే కనుక ఈ మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది. ఈ మిక్చర్ కాస్ట్ ప్రైస్ అంటే ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి మిక్చర్ వాల్యూ, ఈ రెండింటి యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా వేస్తామంటే సేమ్ దీని మాదిరిగానే టైప్ 1 మెటీరియల్ 2 పార్ట్స్ తీసుకున్నాం. దీంట్లో టైప్ 1 మెటీరియల్ 2 పార్ట్స్ తీసుకున్నాం. 2 నెక్స్ట్ 15 రూపీస్ పర్ కేజీ. టైప్ 2 మెటీరియల్ 3 పార్ట్స్ తీసుకున్నాము. దీని కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు ఈ రెండింటి మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత. 15 తీసుకుందాం అనుకోండి. స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్, బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్. 15కి ఆపోజిట్ 3. టోటల్ 2 + 3 5. ఈ డిఫరెన్స్ 15 20 డిఫరెన్స్ 5. 5 1 5 1 ఆన్సర్ 18. నెక్స్ట్ ఒకవేళ ఆర్ 20 తీసుకుంటే, బిగ్గర్ నెంబర్ తీసుకుంటే మైనస్, స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్. బిగ్గర్ నెంబర్ 20కి ఆపోజిట్ 2. 15 తీసుకున్నాం. 15కి ఆపోజిట్ 3.
నెక్స్ట్ టోటల్ ఆర్టికల్స్ 5, 2 + 3 5, ఇక్కడ 5, ఇక్కడ 5. డిఫరెన్స్ 15, 20కి డిఫరెన్స్ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, 5 1 5 1 18. అంటే ఈ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 18 రూపీస్. ఆన్సర్ 18 రూపీస్. మనకు 15, 20కి మధ్యలోనే ఉంటుంది. ఏవైనా రెండు మెటీరియల్స్ మనం మిక్స్ చేసామనుకోండి, ఆ మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే ఈ 15కి 20కి మధ్యలోనే ఉంటుంది. 15 కంటే స్మాలర్ నెంబర్ కంటే లెస్ ఉండదు, ఈ రెంట్లో బిగ్గర్ నెంబర్ కంటే మోర్ ఉండదు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఆప్షన్లు అన్నీ 15కి 20కి మధ్యలోనే ఉన్నాయి. 15కి 20కి మధ్యలోనే ఉన్నాయి. ఏది ఎలిమినేట్ చేయలేం. సరే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం SBI PO 2015 problem. A wholesaler blends 2 varieties of tea, one costing 60 rupees per kilo and another costing 105 rupees per kilo. The ratio of quantities they were mixed in was 7:2 ratio. If he sold the mixed variety at 100 rupees per kilo, what is his profit percentage? Question ఏంటంటే, ఏ హోల్సేలర్ బ్లెండ్స్ 2 varieties of tea, one costing 60 rupees per kilo. ఇక్కడ 2 varieties ఉన్నాయి, టీలో 2 varieties ఉన్నాయి. ఇది దీంట్లో ఒక బ్యాగ్లో ఫస్ట్ వెరైటీ దీని కాస్ట్ ఎంత అంటే 60 రూపీస్ పర్ కిలో. ఇది ఒక వెరైటీ 1 టీ. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్లో ఇంకొక టీ ఉంది, దీని కాస్ట్ ప్రైస్ పర్ కిలో 105 రూపీస్. 105 రూపీస్ కాస్ట్ ప్రైజు. సెకండ్ వెరైటీ టీ కాస్ట్ ప్రైజ్ 105 రూపీస్. ఈ రెండింటిని ఏం చేశారంటే మిక్స్ చేశారు. ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 7:2 రేషియోలో. అంటే ఇది 7 kg తీసుకొని దీంట్లో మిక్స్ చేస్తే 7 kg తీసుకుంటే ఇది 2 kg తీసుకున్నారు. ఆ రేషియోలో మిక్స్ చేశారు. మిక్స్ చేసి ఈ మిక్చర్, ఇఫ్ హీ సోల్డ్ ద మిక్స్డ్ వెరైటీ ఎట్ 100 రూపీస్ పర్ కిలో. ఈ మిక్సర్ ఏం చేశారంటే 100 రూపీస్కి అమ్మారు, పర్ కిలో 100 రూపీస్కి అమ్మారు. అమ్మితే ప్రాఫిట్ వస్తుందంట. సో ఆ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ టీ ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ ఆఫ్ టీ కిలో 60 రూపీస్, సెకండ్ వెరైటీ ఆఫ్ టీ కిలో 105 రూపీస్ పర్ కేజీ. ఈ రెండింటిని 7:2 రేషియోలో మిక్స్ చేశారు. అంటే దీంట్లోంచి 7 kg తీసుకొచ్చి దీంట్లో వేశారు, దీంట్లోంచి 2 kg తీసుకొచ్చి దీంట్లో వేశారు. ఆ రేషియో, ఈ రేషియోలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఈ 70 kg తీసుకోవచ్చు, 20 kg తీసుకోవచ్చు, లేదా 2తో మల్టిప్లై చేసామనుకో రేషియో అనేది 14 kg అయితే ఇది 4 kg కావచ్చు. ఆ రేషియోలో మిక్స్ చేసి ఆ మిక్చర్ను 100 రూపీస్కి అమ్మారు. అమ్మితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వస్తుంది అన్నారు. మనం ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంటేజ్ అయినా ఈ లాస్ కాలిక్యులేట్ అయిన కాస్ట్ ప్రైస్ ఓన్లీ. మనం ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ను క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ను క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ మిక్చర్ కాస్ట్ ప్రైస్ కావాలి. ఫస్ట్ టైప్ 1 టీ కాస్ట్ ప్రైస్ తెలుసు, టైప్ 2 టీ కాస్ట్ ప్రైస్ తెలుసు. ఈ రెండింటి మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలిస్తే మనకు ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మిక్చర్ సెల్లింగ్ ప్రైస్, మనకు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే. చేద్దాం. ఇది 7 parts తీసుకున్నాడు. టైప్ 1 టీ కిలో 60 రూపీస్. నెక్స్ట్ టైప్ 2 టీ కిలో 105 రూపీస్. ఇది 7:2 రేషియోలో అంటే 2 parts తీసుకున్నాడు. సెకండ్ది 2 parts. ఇది ఎంత అంటే 105 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటి మిక్చర్ కాస్ట్ ప్రైస్ కావాలి. పోయిన మోడల్ మాదిరిగానే వేస్తాము. మన ఇష్టం 105 అయినా తీసుకోవచ్చు, 60 అయినా తీసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 60 తీసుకుంటే ప్లస్ తీసుకోవాలి, 105 తీసుకుంటే మైనస్ తీసుకోవాలి. 60 తీసుకుంటే ప్లస్, 60కి ఆపోజిట్ 2, టోటల్ 7 + 2 9 ఇంటూ డిఫరెన్స్ 60కి 105కి డిఫరెన్స్ 45, 9 1 9 5, 5 × 2 10, 70. ఈ మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 70 రూపీస్.
ఇది కాస్ట్ ప్రైజ్, మిక్చర్ కాస్ట్ ప్రైజ్ ఇది, మిక్చర్ కాస్ట్ ప్రైజ్ ఇది. ఈ మిక్చర్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత అంటే కనుక 100 రూపీస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అంటే 70 కొన్నాడు, 100 రూపీస్కి అమ్మాడు. ప్రాఫిట్ ఎంత అంటే 30. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ 70 ఇంటూ 100, 0 300/7, 300/7, 7 4 28, 20 ఉంటుంది, 7 2 14, 6 ఉంటుంది రిమైండర్. సో ఆప్షన్లో అట్నే తీసుకున్నాడు. 6/7, 42 6/7, 42 6/7, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్. నెక్స్ట్ ఇది ఆన్సరు 42 6/7%. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం CGL Tier 1 2019 problem. In a class of 60 students, 40% are girls. The average weight of the boys is 62 kg and that of the girls is 55 kg. What is the average weight of the whole class? ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్లో టోటలు 60 స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ 40% ఉన్నారంట. 40%, 60లో 40% అంటే 4 × 6 24 గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ ఎంత అంటారు? 60లో 24 తీసేస్తే బాయ్స్ 36 ఉంటారు. 24 గర్ల్స్, 36 బాయ్స్ ఉన్నారు. దీంట్లో ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 62 kg. బాయ్స్ యావరేజ్ వెయిట్ 62 kg అంటే యావరేజ్గా ఒక్కొక్కరు 62 kg ఉంటారు. ఒకరు 62 kg కంటే ఒకరు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా 62 kg ఒక్కొక్కరు. అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 55 kg. గర్ల్స్ యావరేజ్గా ఒక్కొక్కరు 55 kg ఉన్నారు. యావరేజ్గా ఒకరు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు 55 కంటే. మొత్తం మీద యావరేజ్ తీసుకుంటే ఒక్కొక్కరు వెయిట్ యావరేజ్గా 55 kg అని. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్? టోటల్ క్లాస్ యావరేజ్ వెయిట్ ఎంత అంటే బాయ్ కానీ గర్ల్ కానీ యావరేజ్గా బాయ్ కానీ గర్ల్ కానీ ఒక్కొక్కరు యావరేజ్గా ఎంత వెయిట్ ఉన్నారని. టోటల్ క్లాస్ యావరేజ్ వెయిట్ ఎంత కనుక్కోవాలి 60 మెంబర్స్కి. ఇది క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 60 స్టూడెంట్స్ 40% గర్ల్స్ అన్నారు. 40%, 60లో 40% అంటే 4 × 6 24. గర్ల్స్ ఎంత ఉన్నారంటే గర్ల్స్ 24 ఉన్నారు. 60లో 24 గర్ల్స్ అయితే బాయ్స్ ఎంత అంటే కనుక 36. నెక్స్ట్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 62 kg. బాయ్స్ యావరేజ్ వెయిట్ 62 kg అండ్ దట్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 55 kg. గర్ల్స్ యావరేజ్ వెయిట్ 55 kg. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్? టోటల్ క్లాస్ 24 36. టోటల్ 60 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఎంత అంటే ఈ రెండింటి మీన్ వాల్యూ, బాయ్స్ గర్ల్స్ మీన్ వాల్యూ, బాయ్స్ గర్ల్స్ యావరేజ్ వాల్యూ, బాయ్స్ గర్ల్స్ మిక్స్డ్ వాల్యూ కావాలి. సో ఈ మొత్తం మీద 24 36 బాయ్స్ గర్ల్స్ యావరేజ్ వెయిట్ ఎంత, ఇది మిడిల్ వాల్యూ కావాలి. సో ఇంతకుముందు మాత్రమే 55 తీసుకున్నాం అనుకోండి, ప్లస్ మైనస్ అంటే స్మాలర్ నెంబర్ తీసుకుంటే ప్లస్ 55 ఆపోజిట్ 36. టోటల్ 24 36 60. ఈ డిఫరెన్స్ 55 62 డిఫరెన్స్ 7. 12 3 12 5 21/5 వస్తుంది. 21/5తో డివైడ్ చేస్తే కనుక 5 4 20 5 2 అంటే 4.2 వస్తుంది. ఈ వాల్యూ 4.2 వస్తుంది. 55 + 4.2 అంటే 59.2. యావరేజ్ వెయిట్, క్లాస్ యావరేజ్ వెయిట్ 59.2 kg. ఫస్ట్ ఆప్షన్ 59.2 kg ఆన్సర్ 59.2 kg. నెక్స్ట్ పార్ట్ 21 చేద్దాం. పార్ట్ 20 ఇక్కడికి. ఓకే.